నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మన వర్క్షాప్కి FZS బండి అయితే ఒకటి వచ్చింది. ఓకే, ఈ బండి మొత్తం బోర్ చేయాలి. అయితే దీనికి అసలు పికప్ లేదు, బండి అసలు మూవ్ అవ్వట్లేదు. తర్వాత హెడ్ లీక్ అయిపోతుంది. ఓకే, తర్వాత సైలెన్సర్ నుంచి వైట్ స్మోక్ వస్తుంది. తర్వాత వచ్చేసి షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం లీక్ అయిపోతుంది. వెనకాల బ్రేక్ పడట్లేదు. ఇంకా 2 ఇండికేటర్లు మార్చాలి, ఇండికేటర్లు ఖరాబ్ అయిపోయినాయి. ఓకే, అసలు బ్రేక్ అయితే వెనకాల అస్సలు బ్రేక్ పడట్లేదు. లాస్ట్ టైం ఎక్కడ చేయించారంట, బ్రేక్స్ డిస్క్ ప్యాడ్ చేయించారంట, ఆయన పట్టలేదు. వైజర్ బాగా సౌండ్ వస్తుంది. అయితే ఈ హెడ్ రెండు బాగా లీక్ అయిపోయింది కదా, సో దీన్ని బోర్ చేస్తున్నాం కాబట్టి హెడ్ ప్యాకింగ్లని మొత్తం అన్నీ కామన్గా వేస్తాము, నో ప్రాబ్లం. సో అయితే వెనకాల ఇప్పుడు షాక్ అబ్జర్వర్స్, అలాగే వెనకాల బ్రేక్ చేయాలి, 2 ఇండికేటర్లు వేయాలి, టైల్ ల్యాంప్ అసెంబ్లీ గ్లాస్ ఒకటి వేయాలి, తర్వాత వచ్చేసి ఈ షాక్ అబ్జర్వర్ అన్నీ చేయాలి ఇక. సో ఇవన్నీ కలిపి మొత్తం బోర్తో సహా ఒక 3 డేస్ అయితే పట్టిద్దని చెప్పి టైం తీసుకున్నాము. ఈ 3 డేస్లో మ్యాక్సిమం ఇది అన్నీ కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. అలాగే మీకు ఈ బోర్ చేసింది మొత్తం బోర్ చేసిన తర్వాత వీడియో మీకు క్లియర్గా పెడతాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయిన కాడికి పెడతాను చూపించడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వాషింగ్ తీసుకొచ్చాను, ఇక్కడ వాషింగ్ కోసం పెట్టాను. అందుకని చెప్పేసి ఫస్ట్ అసలు ఎలా ఉందో చూపిద్దామని మీకు చూపించాను. హెడ్ లీక్ అయిపోయాయి, ఇవన్నీ మీకు చూపిద్దామని ఆగాను. సో మ్యాక్సిమం అయిన కాడికి వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూడండి, దీని సైలెన్సరు సెంటర్ స్టాండ్ మధ్యలో నుంచి తీయాలి. దీనికి ఫిట్టింగ్ మంచిగా ఇచ్చాడు. సెంటర్ స్టాండ్ మధ్యలో అవతల సైడ్ యువతల సైడ్ 12 నెంబర్ బోల్ట్లు ఇచ్చాడు. ఇది సైలెన్సర్ అనేది మెల్లగా ఆ సెంటర్ స్టాండ్ మధ్యలో నుంచి బయట తీయాలన్నమాట. సో ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ మీకు స్లోగా చేసి చూపించాను. సో చూడండి, అది దీన్ని ఇలాగా స్లోగా ఆ వీల్ టచ్ అవుతుంది వెనకాల, ఆ వీల్ టచ్ అవ్వకుండా ఇట్లా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్?
ఫ్రంట్ ఇక్కడ చూడండి, హెడ్ అది పైన క్యాప్ ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత దీని టైమింగ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, సెంటర్ లైన్, ఇలాగే టైమింగ్ అనమాట. ఈ టైమింగ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా పై నుంచి లాగా కింద కనిపిస్తుంది అలాగా. ఓకేనా, ఇట్లా మీరు తీసేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని టైమింగ్ పెట్టుకొని ఆ వాల్ అడ్జస్ట్ ఎలా ఉంది సెట్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవాలన్నమాట. అప్పుడు హెడ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు అందరికీ తెలిసింది మెకానికల్కి, కాకపోతే కొత్తగా నేర్చుకునేవారంటే నేర్చుకునే ఉద్దేశంతో ఈ లైన్ చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ అప్డేట్కి వచ్చేసి ఇంకా స్ట్రైట్గా ఉంటుంది లైన్ హెడ్కి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది BS6 బండి కదా. హెడ్ ఓపెన్ చేసినప్పుడు దీనికి హెడ్కి వచ్చేసి O2 సెన్సార్ ఉంటుంది కదా, సెన్సార్లో కేబుల్స్ జాగ్రత్తగా తీసుకోవాలి BS6 బండికి. ఓకేనా ఫ్రెండ్స్. బోర్ అయితే ఆల్రెడీ చేయించినట్టున్నది. ఇది 2.5 సైజ్ ఉంది కనుక నెక్స్ట్ మనం 5 వేయించాలి బోర్కి, కటింగ్ చేపిస్తున్నాం కాబట్టి. సో ఇది 2.5 ఉంది. సో ఇది BS6 బండి కాబట్టి ఈ పిస్టన్ తీసుకొని వెళ్తేనే మనకి వేరే పిస్టన్స్ కరెక్ట్గా చూసిస్తారు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట ఆటోమొబైల్ షాపులు కూడా. అందుకని చెప్పి మనం లేట్ మెషిన్కి వెళ్ళేటప్పుడు ఈ పిస్టన్ తీసుకొని వెళ్తేనే మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట. ఇది సైజ్ 2.5 ఉంది, మనం 5 తీసుకొని బోర్ కటింగ్ చేయించాలి దీనికి. ఇంకా ఫ్రెండ్స్, మన హెడ్ ప్లస్ బోరు కూడా తీసుకెళ్ళాలి లేట్ మెషిన్ వరకే. కనెక్టింగ్ రాడ్ చూస్తే లైట్ ప్లే ఉంది, సో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. లైట్ ప్లే ఉంది కాబట్టి మనం బోర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైం కనుక మళ్ళీ బోర్ వచ్చిందంటే మాత్రం ఈసారి ఫుల్ ఇంజిన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేయాలా? మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేయాలా? చూడండి, కనెక్టింగ్ రాడ్ లైట్ ప్లే ఉందన్నమాట. సో ఈ మాత్రం ప్లే ఉంటే నో ప్రాబ్లం. ఆయిల్ సర్క్యులేషన్ అవ్వడానికి ప్లేట్ మెషిన్ వాళ్ళు ఖచ్చితంగా గ్యాప్ అనేది కంపల్సరీ పెడతారు, ఎందుకంటే దానికి ఆయిల్ సర్క్యులేషన్ అవ్వాలి కాబట్టి. సో అది నో ప్రాబ్లం. ఇప్పుడు మనం బోర్ చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేయాలి, అలాగే క్లచ్ సైడ్ ఓపెన్ చేయాలి. మొత్తం క్లచ్ అసెంబ్లీ మొత్తం పత్తి చేయాలి. ఎందుకంటే ముందే చెప్పాను కదా, పికప్ అసలు బండికి ఏమాత్రం లేదు. సో ఖచ్చితంగా దీనికి టైమింగ్స్ వేయాలి, క్యామ్ చైన్, అదే టైమింగ్స్ అంటే క్యామ్ చైన్ ఒకటే కదా, క్యామ్ చైన్ వేయాలి. అలాగే అటుపక్క వచ్చేసి క్లచ్ ప్లేట్ అసెంబ్లీ మొత్తం వేయాలి. దాంతోపాటు ఈ బోర్కి సంబంధించిన అన్నీ కూడా మనం ప్లేట్ మెషిన్ అట్లా చేపించుకొచ్చి మొత్తం మళ్ళీ తిరిగి అసెంబ్లీ చేయాలి.
సో మ్యాగ్నెట్ సైడ్ అయితే మొత్తం ఓపెన్ చేసేసాము, టైమింగ్ చేంజ్ చేసేసాము, మొత్తం అన్నీ ఓపెన్ చేసాము. ఈ టైమింగ్స్ అన్నీ కొత్త చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లచ్ సైడ్ ఓపెన్ చేద్దాం. ఈ క్లచ్ సైడ్ కూడా మొత్తం అంతా ఓపెన్ చేసి క్లచ్ ప్లేట్కి సంబంధించిన అసెంబ్లీ మొత్తం కిట్ వేసేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మొత్తం బోర్ ఎక్కించడం అయిపోయింది. బోరు హెడ్ ఎక్కించేసి టాబ్లెట్ స్క్రూస్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఏమైందంటే మీకు చూపించాలని చెప్పి అనుకున్నాను బోర్ ఎక్కించేటప్పుడు, హెడ్ ఎక్కించేటప్పుడు, కానీ చాలా బిజీ వల్ల, వేరే వర్క్ ఉండటం వల్ల ఇక అది కెమెరా పెట్టడానికి రాలేదు. సో అందుకని కెమెరా పెట్టి మీకు చూపించడానికి అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అనమాట, ఆ టైం సెట్ అవ్వలేదు. కాబట్టి ఇక సారీ అనుకోవద్దు, మీకు బోరు హెడ్ ఆల్రెడీ ఎక్కేసేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడ్ ఎక్కించుకొని క్లచ్ ప్లేట్ అసెంబ్లీ సైడ్ ఎక్కించుకుంటే సరిపోతుంది. సో ఇక అది బోరు కూర్చోబెట్టేయాలి, హెడ్ వచ్చేసి వాల్స్ అవన్నీ కూర్చోబెట్టేసుకొని ఎక్కించేయడం ఈ రెండు. సో అది నేను చూపించలేకపోయాను చెప్పాను కదా, కారణం మీకు వేరే వర్క్ ఉండటం వల్ల కెమెరా పెట్టడానికి అవ్వలేదు. కస్టమర్లు కూర్చొని ఉన్నారు, ప్లస్ వేరే పని చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇక మీకు వీడియో పెట్టలేకపోయాము. సో ఇప్పుడైతే ఈ రోకరమ్స్ అడ్జస్ట్మెంట్ చేసేసి, వాల్ అడ్జస్ట్మెంట్ చేసేసి తర్వాత మీకు మ్యాగ్నెట్ ఎక్కించేది, ఇక్కడ పక్కన క్లచ్ ప్లేట్ ఎక్కించేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మ్యాగ్నెట్ అయితే మొత్తం కొంచెం నీట్గా కడుక్కొని ఎక్కిద్దాము. సో బాగా ఆయిల్ అంటేసింది, మన లోపల అంతా డస్ట్ ఉంది, క్లీన్ చేసేసి మీకు పెట్టడంతో క్లీన్ చేసిన తర్వాత నీట్గా పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను కొన్నిసార్లు ఒకటి చెప్తుంటాను, బై మిస్టేక్, ఇది దయచేసి అర్థం చేసుకోండి. వేరే డ్యాన్స్లో ఏదో మాట్లాడుతుంటాము ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లెంత్ వీడియో కదా, సో కొంచెం మిస్టేక్లు ఉంటాయి, దయచేసి క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పెట్టేదేముందో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేద్దాం. మ్యాగ్నెట్ కవర్ ఎక్కడమే కదా, ఎక్కించే ముందు ఆ మ్యాగ్నెట్ లోపల ఏమైనా స్క్రూస్ కానీ లేదా ఐరన్ ముక్కలు కానీ ఏమైనా చెక్ చేసుకోవాలి కంపల్సరిగా. చెక్ చేసుకొని ఎక్కించండి, ఎందుకంటే లేదంటే దీంట్లో అన్నీ కట్ చేసేసి ఖరాబ్ ఈ మ్యాగ్నెట్ పైన అసెంబ్లీలో పడుతుంది మొత్తం, ఈ వైరింగ్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మ్యాగ్నెట్లు ఏమైనా ఉన్నాయి, మ్యాగ్నెట్ కాబట్టి కప్పుకుని అతుక్కుంటాయి. సో ఏమైనా ఉన్నాయో మంచిగా చెక్ చేసుకొని ఎరుపెట్టి పక్కబెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాక ఈ మ్యాగ్నెట్ కవర్ తీసుకోవడం మంచిది అనమాట. తుడిసి ఎక్కిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను చూడండి. సో మ్యాగ్నెట్ సైడ్ అయిపోయింది, నెక్స్ట్ క్లచ్ ప్లేట్ అసెంబ్లీ. సో ఇవి అయితే మొత్తం సెట్ తీసుకొచ్చాము, అసెంబ్లీ సెట్ తీసుకొచ్చాము. ఎందుకంటే పికప్ అసెంబ్లీ కదా, మొత్తం ఖరాబ్ అయిపోయింది. అప్పు సెంటర్లో కూడా మొత్తం అయితే అసెంబ్లీ సెట్ చేస్తాము. ఎందుకు చూపించారంటే ఇంత కామనే కాబట్టి ఒక క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్, ఒక క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్ వేసుకోవాలి.
అది కూడా మీరు ఏం చేస్తారంటే క్లచ్ ప్లేట్లు డ్రైగా ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మీరు పెట్టుకుంటే బాగుంటుంది. మరీ డ్రైగా పెట్టకండి అట్లా, ఖచ్చితంగా కొత్తవి కాబట్టి ఆయిల్ వేసి పెట్టండి. అలాగే ఎటు పెడతారంటే ప్లేట్లన్నీ కూడా నేమ్స్ ఉంటాయి ఆ క్లచ్ ప్లేట్ల మీద. అలాగే స్టీల్ ప్లేట్కి వచ్చేసి ఆ షార్ప్నెస్ ఉంటుంది, ఆ షార్ప్నెస్ని బట్టి చూసుకోవచ్చు. ఎటు పెట్టినా కానీ అన్నీ ఒకే సైడ్ పెట్టాలన్నమాట. అంటే నేమ్స్ ఉన్నాయి, బయటికి పెట్టినా బయటకే పెట్టాలన్నీ, లేదు లోపల పెడితే లోపల పెట్టుకోవాలి, అలా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బండికి వచ్చేసి క్లచ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దాని లోపల ఒక డవల్ ఉంటుంది. సో ఆ డవల్ అయితే వేసేసిన తర్వాత, డవల్ అంటే డవల్ కాదు సారీ, ఈ ఒక గుండు బాలు, చిన్న ఐరన్ బాల్ ఉంటుంది, అది వేసేసిన తర్వాత ఈ క్లచ్ పెట్టేసేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్లచ్ మూమెంట్ ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు ఈ బండికి. వేరే బండికి అయితే ఎలా ఉంటాయంటే మొత్తం క్లచ్ పెట్టి వేసేసిన తర్వాత కవర్ వేసిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు కలుగుతాం. దీనికి ఎట్లా కాదు, మన క్లచ్ పెట్టి వేసిన తర్వాత కవర్ ఎక్కక ముందే మన క్లచ్ టైట్ ఉందా లూజ్ ఉందా అనేది మనం ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ బండికి, యమహా బండికి. ఓకే ఫ్రెండ్స్, అది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇది అనమాట. ఆ స్క్రూ మధ్యలో సెంటర్లో స్క్రూ ఉంది కదా, క్లచ్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎట్లా మూవ్ అవుతుంది అంటే టైట్ ఉందా లూజ్ ఉందా అని కూడా చెక్ చేసుకుని మనకి ఓకే అని అనుకున్న తర్వాత నట్ని టైట్ చేసేస్తే సెట్ అయిపోద్ది. ఆ తర్వాత క్లచ్ కవర్ వేసేసుకోవడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ ఆయిల్ ఫిల్టర్లు మాత్రం చాలా క్లీన్ చేసి పట్టుకొని పెట్టుకోండి నీట్గా. ఎందుకంటే డస్ట్ అనేది ఆయిల్ పంపింగ్ హోల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదన్నా చిన్న రసన ఉంటుంది కాబట్టి ఆ రసన ఏదన్నా కనుక ఆయిల్ పంప్లోకి వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఆయిల్ ఫిల్టర్ అనేది జాగ్రత్త వేసుకోండి. దీంట్లో ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ జాలి రెండు కూడా వేసేసాము. ఆయిల్ ఫిల్టర్ బాగా ఖరాబ్ అవుతుంది. తర్వాత వచ్చేసి జాలి కూడా నీట్గా క్లీన్ చేసి వేసుకోండి. ఓకేనా, ఇది క్లచ్ కవర్ చేసేది కాబట్టి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం బోర్ చేసాం కాబట్టి ఆయిల్ ఫిల్టర్ అనేది కంపల్సరీ కొత్త వేసేసేయండి. ఎందుకంటే పాత్ర చాలా ఖరాబ్ అయిపోయింది. అందుకని మీకు ప్రతి 10,000 కిలోమీటర్కి ఒకసారి కంపల్సరీ మార్చుకుంటే బెటర్ అన్నమాట. మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది బండికి. ఓకే ఫ్రెండ్స్, మనం సర్వీసింగ్కి ప్రతి 2,000 కిలోమీటర్కి వస్తాం కదా, 10,000 కిలోమీటర్కి ఒకసారి ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది మార్పించేసుకొని మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం బోర్ చేసాం కాబట్టి ఆయిల్ అనేది మంచిది పోయాలి. ఇది దీంట్లో వచ్చేసి 1 లీటర్ పట్టింది కాబట్టి క్యాస్టర్ 1 లీటర్ అయితే పోస్తున్నాము. సో బోర్ చేసాం కానీ మంచి ఆయిల్ ఎప్పుడైనా పోసుకోవాలి మనం. అంటే ఇంకా వేరే అందరూ వేరే రకాల ఆయిల్ వాడుతుంటారు. సో మీరు ఏది నచ్చితే అది మంచిది అనుకున్నది ఖచ్చితంగా దీంట్లో బోర్ చేసాం కాబట్టి బోర్ కానీ ఇంజిన్ కానీ చేసినప్పుడు మంచి ఆయిల్ వేసుకుంటే మీకు స్టార్టింగ్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది. బోరు అంతా ఎక్కించేసాము. బండి అయితే బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మొత్తం కవర్లను ఎక్కించేసి ట్యాంక్ కవర్ ఎక్కించేసుకొని మనం ఒకసారి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందో లేదా ఒకసారి చెక్ చేసుకుందాం బండి స్టార్ట్ చేసేసి.
ఆయిల్ అయితే సర్క్యులేషన్ అవుతుంది, పైకి ఎగిరి పడుతుంది అన్నమాట. ఆయిల్ అట్లా పైకి చిందుతుంది అన్నమాట, చింది పైకి లేచిపోతుంది. సో మనం ఆయిల్ సర్క్యులేషన్ కూడా అవుతుంది కాబట్టి దీనిపైన క్యాప్ వేసేసి బండి రెడీ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే బండి అంతా రెడీ అయిపోయింది. అప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం అన్నీ సాల్వ్ చేసేసాము. ఒకటే టైలాంప్ గ్లాస్ కానీ లేదా అసెంబ్లీ కానీ రెండు ఏది దొరకలేదు. ఆర్డర్ పెట్టాము, అదైతే మనకి ఇంకా 2-3 డేస్ పట్టిద్దని చెప్పి అంటున్నారు. కాబట్టి మిగతాదంతా వర్క్ చేసాము. బ్యాక్ వెనకాల వీలు మొత్తం బ్రేక్ పడట్లేదు, అది మొత్తం సెట్ చేసి సాల్వ్ చేసాము. తర్వాత ఇండికేటర్లు వెనకాల 2 ఇండికేటర్లు వేసేసాము. ఓకేనా. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్స్ అవి మొత్తం చేసేసాము. అలాగే బోర్ చేసేసాము. ఓకే, ఇంకా దీనికి ఆల్మోస్ట్ ఇంకా ఈ లీకేజ్ అట్లాంటివన్నీ మొత్తం చేసేసాము. సో ఇంకా ఏ ప్రాబ్లం లేదనమాట. బండి ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా ఉంటే స్టార్ట్ చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్, బండి అయితే మొత్తం ఏకదమ్ రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది. సో మనం ఇది 3 రోజులు పెట్టుకున్నాము. 3 రోజులు పెట్టుకొని మొత్తం బండి అయితే మొత్తం క్లియర్ చేసేసాము, ఏం పని లేదు ఇక. ఓకే, వెనకాల వచ్చేసి ఒక టైలాంప్ గ్లాస్ కానీ అసెంబ్లీ కానీ ఏది దొరికితే అది వేద్దాము. కస్టమర్కి తర్వాత ఫోన్ చేసి రమ్మని చెప్పి దొరికిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మన ఛానల్లో ఏఎన్ఆర్ బైక్ రిపేర్ ఛానల్లో చాలా ఇటువంటి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇట్లాంటి BS6 బండి, ఇది కూడా BS6 బండి, ఇలాంటి BS6 బండి సంబంధించినవి కూడా ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి, దయచేసి ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూసుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.